వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రశ్న: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మరియు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమి అని ఏ దేశాల కూటమిని పిలుస్తారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ G20 దేశాల కూటమిని, ఆప్షన్ బి బ్రిక్స్ దేశాల కూటమిని, ఆప్షన్ సి G7 దేశాల కూటమిని, ఆప్షన్ డి నాటో దేశాల కూటమిని. దీని సరైన జవాబు ఆప్షన్ సి G7 దేశాల కూటమి. G7 దేశాల కూటమిని ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మరియు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమి అని పిలుస్తారు. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి 52వ G7 శిఖరాగ్ర సదస్సు 2026కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. 2026 సంవత్సరంలో జూన్ 15 నుండి జూన్ 17 వరకు G7 52వ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఎక్కడ అంటే ఫ్రాన్స్ దేశంలోని ఏవియన్ లేబైన్స్ అనే ప్రాంతంలో జరిగింది. ఈ 52వ G7 శిఖరాగ్ర సమావేశానికి ఫ్రాన్స్ దేశం అధ్యక్షత వహించింది. ఇందులోని సభ్య దేశాలు చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మరియు జపాన్ అన్నమాట. ఈ 7 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు కూడా ఉంటాయి. అయితే మెయిన్ రోల్ మాత్రం ఈ G7 దేశాలదే. మరొక రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రపంచ జీడిపి వాటాలో అంటే గ్లోబల్ జీడిపి వాటాలో 50% పైగా ఈ G7 దేశాలు కలిగి ఉన్నాయి. అలాగే ప్రపంచ జనాభాలో 10% జనాభా ఈ G7 దేశాల్లో నివసిస్తూ ఉన్నారు. G7కు భారతదేశంతో ఉన్న సంబంధాలు చూద్దాం. భారత్కు G7లో శాశ్వత సభ్యత్వం లేదనమాట. శాశ్వత సభ్య దేశం కాదు. అయితే మరి అవుట్ రీచ్ దేశంగా లేదా ప్రత్యేక ఆహ్వానిత దేశంగా మరి G7 సమ్మిట్స్కు భారత్ను ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ G7 శిఖరాగ్ర సదస్సుల గురించిన వివరాలు చరిత్రలో ఏమున్నాయో చూద్దాము. 1970 ప్రారంభంలో గ్లోబల్గా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అప్పుడే 1975లో మొదటిసారిగా ఈ G7 దేశాల సమావేశం జరిగింది. అయితే మరి 1998లో G8గా మార్పు చెందింది. కారణం ఏంటంటే 1991లో USSR విచ్ఛిన్నం కావడంతో అంతర్గత విభేదాల కారణంగా మరి రష్యా 1998లో రష్యా దేశాన్ని G7లో జాయిన్ చేసుకున్నారు. అప్పుడు G8గా పిలువబడింది 1998 నుంచి 2014 వరకు. 2014 తర్వాత మళ్ళీ G7గా పిలువబడుతుంది. ఎందుకంటే 2014 సంవత్సరంలో రష్యా క్రిమియాను ఆక్రమించుకుంది. ఆ కారణం చేత G8 నుంచి రష్యాను తొలగించడం జరగడంతో మరలా పూర్వస్థితికి అంటే మళ్ళీ G7 దేశంగా ఈ G7 సంపన్న దేశాల కూటమి పిలువబడుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఉపయోగకరమైన కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ వీడియోస్ మన టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్లో చాలా ఉన్నాయి. వాచ్ చేయండి. థ్యాంక్ యూ.